నేను 2 సార్లు వాళ్ళతో మాట్లాడినా, మా డిపార్ట్మెంట్ మా అధికారులు 4 సార్లు మాట్లాడిర్రు. అంటే ఇద్దరి మధ్యలో ఒక కమిట్మెంట్ తోటి ఒక డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ ప్రతిఫలమే మొన్న సుమారు 406 కోట్ల రూపాయల బీఆర్ఓ, ఇది చరిత్ర. ఇది తెలంగాణ ఇది జూడాసే గానీ, హెల్త్ డిపార్ట్మెంటే గానీ, మేమే గానీ ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేయాలి. వారికి ఇంటర్సిటీ సీరియస్నెస్ అర్థమైంది. లేలే మనం ఇమీడియట్లీ బీఆర్ఓ రిలీజ్ చేసేద్దాము. సుమారు 406 కోట్ల రూపాయల జీవోని రిలీజ్ చేసిన వాళ్ళు. ఆ తర్వాత మొన్న లాస్ట్ వీకే మా సెక్రటరీ గారు, డిఎంఈ, ఆ సంబంధిత ఆ కళాశాల ప్రిన్సిపల్ అందరూ ఉస్మానియాకే గానీ, గాంధీకే గానీ పర్సనల్ గా విజిట్ చేసి, అరే వాస్తవం ఇక్కడ ప్లేస్ ఉన్నది, హాస్టల్ బిల్డింగ్స్ లేవు, ఇది అవసరము అని చెప్పేసి ఇమ్మీడియట్లీ ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించి, తద్వారా మొన్న ప్రపోజల్స్ గవర్నమెంట్కి వస్తే సుమారు ఉస్మానియా మెడికల్ కాలేజీకు సంబంధించి లేడీస్ హాస్టల్ 80 కోట్ల రూపాయలు, మెన్స్ హాస్టల్ 35 కోట్ల రూపాయలు, రిపేర్స్ అండ్ రెనోవేషన్ టు బాయ్స్ హాస్టల్ అని చెప్పి 50 లక్షలు, లేయింగ్ ఆఫ్ సీసీ రోడ్స్ ఇన్ కృష్ణవేణి లేడీస్ హాస్టల్ 40 లక్షలు, అంటే బాయ్స్ రిపేర్స్ రెనోవేషన్ బాయ్స్ హాస్టల్ 50 లక్షలు, ఇవన్నీతో సహా సుమారు 121 crores. 121 crores. గతంలో ఏ ప్రభుత్వము, ఏ ముఖ్యమంత్రి ఎవరు చేయని రీతిలో ఈరోజు 121 crores ఫర్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఫెసిలిటీస్, హాస్టల్, గర్ల్స్, బాయ్స్, రెనోవేషన్ అన్నిటికి సంబంధించి, అదేవిధంగా గాంధీ మెడికల్ కాలేజ్ కు సంబంధించి సుమారు 70 కోట్ల రూపాయలు, 79 కోట్ల రూపాయలు, అంటే సుమారు రమారమి 80 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. కాకతీయ మెడికల్ కాలేజ్ కు 3.45 crores సీసీ రోడ్లు, మా యొక్క విద్యార్థులు మోటార్ సైకిల్ పోతున్నా యాక్సిడెంట్లు అవుతున్నాయి సార్, పడుతున్నారు, గాయాలవుతున్నాయి, మాకు ఇమీడియట్లీ ఒక సీసీ రోడ్ కావాలని చెప్తే 3.45 crores తోటి సీసీ రోడ్ మంజూరు చేయడం జరిగింది. అదే వీటిలో ఇవన్నీ త్వరలోనే మేము టెండర్స్ పిలుస్తాము. మీకు అందరు తెలిసిన విషయమే, బీఆర్ఓ కూడా 406 కోట్ల రూపాయల బీఆర్ఓ. మేము ఉట్టిగా మాట్లాడితేనే మీరు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మాట్లాడుతున్నాం. దిస్ ఆల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అంటే ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రభుత్వానికి ఒక కమిట్మెంట్ ఉంది. హెల్తే గానీ, ఎడ్యుకేషన్ గానీ, వెల్ఫేర్ యాక్టివిటీ గానీ, ఏ కమిట్మెంట్ అయితే ప్రభుత్వం చేసిందో ఆ కమిట్మెంట్ కు మేము కట్టుబడి ఉన్నాము. ఈరోజు చరిత్ర, ఇలాంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ గతంలో ఎప్పుడు కాలేదు, జరగలేదు, జరగబోదు. ఈరోజు అడిగినరు, కూర్చున్నాము, అరే మన పిల్లలు ఏం అడుగుతున్నారు, ఈ డిమాండ్స్ ఏంటి, ఎంతవరకు మనం చేయగలుగుతాం. ఎస్, దే ఆర్ ఆల్ జెన్యూన్ డిమాండ్స్. మనం కూడా అటెంప్ట్ చేయాలి, ప్రయత్నం చేయాలి అని చెప్పేసి మేము చేయడం జరిగింది. ఇకపోతే మెడికల్, ఇది ఉస్మానియా హాస్పిటల్ కు సంబంధించి ద ఎంటైర్ ఇష్యూ ఈజ్ సబ్జుడీస్. అయినా మొన్న ఏం చెప్పాను నేను, ఉస్మానియా హాస్పిటల్ పోయినప్పుడు, వీఆర్ కమిటెడ్ టు ఎ న్యూ బిల్డింగ్. అక్కడ ఉన్న ఆ ఏరియా ప్రజలకు ఇబ్బంది కాకూడదు, ఆ క్యాచ్మెంట్ ఏరియాకు ఇబ్బంది కలగకూడదు. అది దృష్టిలో పెట్టుకొని సరైన సమయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటది. సో అల్టిమేట్లీ హెల్దీ తెలంగాణ, ది డిపార్ట్మెంట్ అనేది ఖచ్చితంగా, హెల్త్ డిపార్ట్మెంట్ అనేది పటిష్టపరచాలి, ఇన్నోవేషన్ తీసుకురావాలి. అరే పొద్దున పేదవాడు జంట నగరాలకు రాకుండా ఆ ప్రాంతంలో, ఆ జిల్లాలో, ఆ ఏరియా హాస్పిటల్లో, ఆ డిస్ట్రిక్ట్ హాస్పిటల్, ఆ టెరిటరీ హాస్పిటల్లో వారికి వైద్యం లభించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇంకా కొన్ని పాలసీలలో కూడా మార్పులు తీసుకురాబోతున్నది. కనుక ఈరోజు మా జూడా నాయకులు మా డిపార్ట్మెంట్తో చర్చించి వారు కూడా సంతృప్తికరంగా ఇవాళ మాకు ధన్యవాదాలు తెలియజేశారు. వారందరూ కూడా
మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము, ఆశీర్వదిస్తున్నాము. ఇది మనకందరికి సంబంధించిన శాఖ, వృత్తి, ప్రొఫెషన్. ఇందులో రాజకీయాలు అవసరం లేదు, రాజకీయాలు వద్దు. కామన్ మ్యాన్కి సంబంధించింది విద్యా, వైద్యం. ప్రతి పేదవానికి సంబంధించిన, కుటుంబానికి సంబంధించింది విద్యా, వైద్యం. ప్రమాణాలతో కూడిన విద్యనే గాని, మేలైన వైద్యమే గాని అందించే బాధ్యత ప్రభుత్వానిది. So let us all try to build a very healthy, strong health department wherein the common man gets absolute protection, the treatment, and is confident, and he owns the department, he owns the hospital. ఇది నా దవాఖానా, ఇది నా హాస్పిటల్. ఈ మధ్యలో మీరు చూసినట్టు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అదే పద్ధతిలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఏ ప్రైవేట్ దవాఖానా కానీ, ఏ ప్రైవేట్ హాస్పిటల్ కానీ పేదవాన్ని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. ఫుడ్ సెక్యూరిటీ ఫుడ్ యాక్ట్ లో కూడా FSSAI కూడా మేము చెప్తున్నాం, అయ్యా ఎవరి మీద కక్ష కాదు, కానీ దయచేసి హైజీనిక్ ఫుడ్, క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేయండి. మళ్ళీ మేము ఈ ల్యాబ్స్, ఫుడ్ ల్యాబ్స్, మొబైల్ ఫుడ్ ల్యాబ్స్ సంఖ్యను పెంచబోతున్నాము, ల్యాబ్ ని స్ట్రెంథెన్ చేయబోతున్నాము. 2 ల్యాబ్స్, ఒకటి డ్రగ్స్ ల్యాబ్, రెండోది హెల్త్ ల్యాబ్. ఇప్పుడు ఫార్మసీ ఇండియాలో అంటే తెలంగాణ అంటారు, హైదరాబాద్ అంటారు, కానీ ల్యాబ్ మేము స్ట్రెంథెన్ చేసుకోలే కదా, ఇన్ని సంవత్సరాలలో స్ట్రెంథెన్ చేసుకోవాలి. అదే రకంగా అన్ని రకాల ఫుడ్ అవైలబుల్ ఉంది హైదరాబాద్లో, కానీ రెగ్యులేట్ చేసే అథారిటీని స్ట్రెంథెన్ చేసి ఇప్పుడు ఆ యాక్ట్ని స్ట్రెంథెన్ చేస్తున్నాం. అదే రకంగా దవాఖానాలు, ప్రభుత్వ దవాఖానాలు మేము స్ట్రెంథెన్ చేసుకుంటాము. ప్రైవేట్ దవాఖానాలు కూడా కామన్ మ్యాన్ ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. బికాజ్ వీ గాట్ ఎ రెగ్యులేటరీ పవర్ త్రూ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. సిన్సియర్గా సీరియస్ గా కమిట్మెంట్ తోటి మాకు జవాబుదారీతనం కావాలి. మరొక్కసారి జూనియర్ డాక్టర్స్ ని అభినందిస్తూ మనందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాము, ముందుకు పోదాము. మన డిపార్ట్మెంట్ ని మనము స్ట్రెంథెన్ చేసుకుందాము. మన ప్రజలకు, మన పేద ప్రజలకు మనము అంకిత భావంతో వారి సేవను అందిద్దాం కలిసికట్టుగా అనే విషయాన్ని తెలియజేస్తూ మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ చెప్పాలి, అది సమ్మె విరమించారు. సమ్మె ఉస్మానియా హాస్పిటల్ అయితే వాళ్ళు సమ్మె విరమించలేదని చెప్పేసి వాళ్ళు వచ్చింది సార్. కొంతమంది విరమించినట్టు వచ్చింది, కన్ఫ్యూజన్.